ఏమండి, ఈరోజు జనవరి 26 మీకు గుర్తుందా? ఈరోజు హైదరాబాద్ ట్యాంక్ బండపై కాలాన్ని గుర్తు చేయొద్దు. ఏమండి, నాకు పునర్జన్మని ప్రసాదించిన దేవుడు అంటే మీరు. మీ మేలు ఎలా తీర్చుకోవాలో నాకేమీ అర్థం కావడం లేదండి. వాణి, ఏమైంది వాణి? అయినా ఏమిటి ఈరోజు ఈరోజు జనవరి 26 కదండి. ఇది నా జీవితంలో మరుపులేని రోజండి. కారణం? ఈరోజు హైదరాబాద్ ట్యాంక్ బండపై వద్దు వాణి, వద్దు. తప్పించిన కాలాన్ని తిరిగి మనసులో ఉన్న గాయాన్ని గుర్తు చేయొద్దు. ఏమండి, నిజంగా మీరు నాకు దేవుడండి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. చాలా అదృష్టం చేసుకున్నానండి, చాలా అదృష్టం చేసుకున్నాను. ఆ రోజు ఆ సంఘటనే జరగలేదనుకో ఎంత అందమైన వెళ్ళాలో నాకు వచ్చేదా? అదంతా నా మనసుకు మచ్చలేదని నిదర్శనమండి. నిజంగా నేను పూజకు పనికిరాని పువ్వును, ఆ పువ్వును తీసుకొచ్చి దేవుడు పాదాల చెంతకు చేర్చారు. పైగా మీ గుండెల్లో దాచుకొని నన్ను ఎంతో గొప్పగా చూసుకుంటున్నారు. ఇంతకంటే అదృష్టం ఏ ఆడదానికైనా ఏముంటుంది చెప్పండి? దేవుని చేసేలా ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏమి అనుకోనంటే అడుగుతాను, ఏమి అనుకోను కాదు అనమంటేనే అడుగుతాను. ఏమిటంటే ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు. కాదని కూడని మాట ఇదా? అవునండి. ఈరోజు మన ఇద్దరు కలిసి గుడికి వెళ్ళొద్దామండి. నాకు అంత తీరిక లేదు వాడి. ఏమిటో అంత తీరిక లేని పని? వాడి రికార్డు తీసుకోవాలని చెప్పాను కదా. మీరెప్పుడు కోర్టులో కేసులు అంటూ తిరుగుతూ ఉంటారు. ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నానని అసలు ఆలోచించలేంటి మీరు? వాడి ప్లీజ్ అది చాలా ఇంపార్టెంట్ కేసు. ఏమిటో అంత ఇంపార్టెంట్ కేసు? కేసు పెద్ద కేసు. ఆ మధ్యపాటు మళ్ళీ పెడతా కదా కేసు. ఎస్ వాడి, ఆ కేసు నేను టేకప్ చేస్తున్నాను. ఆ విషయం నీకు తెలీదా? ఏంటి ఆ కేసు? మీరు అయినా ఎందుకు ఇలా వాడేమైనా కొమ్ము తిరిగిన మనగాడా, రాక్షసుడా? ఆఫ్టర్ ఒక దొంగ, అడవి దొంగ, అన్యాయంగా ప్రజలను భయపెడుతూ ప్రభుత్వాన్ని జరగకుండా అక్రమంగా అడుగులు నడుపుతుంది. వ్యాపారం చేసుకుని ఒక సర్టిఫికేట్ పేరు మీద నువ్వు భయపడుతున్నావా? భయం కాకపోతే ఏమిటి చెప్పండి? వాడొక పెద్ద దొంగని, వాడికి ఒక పెద్ద ముఠా వాడి పేరు పేపర్లో చూస్తున్నాం, వాడి కోసం టీవీలో వచ్చున్నాం. ఇవన్నీ చూస్తుండగా భయపడి కానీ కాలం ఒకటి ఎప్పుడు కూడా అనుకూలించదు. నిన్నటి వరకు వాడికి అనుకూలించింది, ఇప్పుడు చట్టానికి అనుకూలిస్తుంది. అంటే ఏమిటి మీరు అనేది? నిన్న నల్లమల్లాడులో వాళ్ళు బ్యాగ్ ప్రవేశం పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కొంతమంది అంతమయ్యారు, మరి కొంతమంది ఆ మల్లికర్ గారు మాత్రం దొరికిపోయారు. నిజంగానండి? నిజం వాణి, నేను కోర్టులో ఆధారపరుస్తున్నాను. సరే కానీ కేసు నేనే చీఫ్ జస్టిస్ గారు నాకే అప్పగించారు. సరే కానీ ఎందుకు వాడు ఎక్కడ ఉన్నారండి? పూర్తి బందోబస్తుతో మనూరు మధ్యలోనే ఉన్నారు. వాడు ఇప్పుడు
ఎన్నిసార్లు చెప్పాను నాకు పిలుగు మందు నూరు పోయొద్దని. ఎవడకు వాడు మన జాగ్రత్తలో మనం ఉందామనుకుంటే ఇలాంటి నరరూప రాక్షసులకి ఎదురేముంది? ఇలాంటి వారిని పెంచుకోవాల్సింది ఈ సమాజం. సారీ అండి, నన్ను క్షమించండి. సరే, నువ్వు వెళ్ళి ఆ గుడిలో ఉన్నావు బండరాయికి టెంకాయ కొట్టేసుకురా. వద్దండి, అలా మాట్లాడకూడదు, తప్పు. ఇక్కడ నుండి తమరు వెళ్ళకపోతే నాకు కోపం వస్తుంది. సరేనండి, మీకు నేను ఎందుకు కోపం రప్పించాలి? ఆ గుడికి వెళ్ళి ఆ దేవతనే మొక్కుకుంటాను, సరేనా? ఆ పట్రా మీ డబ్బులు. ఎవర్రా మీరు? ఎవరమ్మా? నేనెవరమ్మా? అంత అవసరమా? అవసరం లేదనుకుంటే ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? నీ పేరు జగన్ కదా? నీ ఒక పబ్లిక్ లైబ్రరీ అంటే ప్రభుత్వ ఉద్యోగం అన్నమాట. అవును. నువ్వు పండుగకు సంబంధించిన ఫైళ్ళు కోర్టు తీసుకెళ్తున్నావు కదా? అవును. ఏయ్! అవునేంట? రేపు నువ్వు కోర్టుకు వెళ్ళటం లేదు. అది చెప్పడానికి నువ్వెవడవరా? నేనా? నేను ఎవరిలో తెలుసుకోవాలి? చేశాంరా? ఉపలాట వెంట్రా భోగ పిచ్చుకలు కాదు. ఏయ్! ఆగు మిత్రమా! దీనికి మనమేమిటో మన పొలరేమిటో ఇది తెలియక మాట్లాడుతున్నాడు. చూడురాయా, ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను ఎవరికి పంపే చూప్రా, మర్యాద ఇక్కడి నుండి వెళ్ళిపోండి. లేదా మీ శవాలను మీ పాలుతో పంపించవచ్చు. నువ్వు ఎంతటి వాడు? జగన్న, నీవు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి మేము మా అమ్మ మనుషులు కాదు నాయన. మరి ఎవరు
ఈయనకి ఎంత కోపం, మంచి చెప్తే కోపం, వాళ్ళతో గొడవ తెచ్చుకోవద్దంటే కోపం, ఈ పోలీస్ స్టేషన్లో అవి ఇవి అని చెప్పినా కోపమే. ఎంత కోపం పడ్డా సరే మనసు మాత్రం అయితే వెన్నతో సమానం. ఏమిటి ఎద్దాచులో అంటే ఏమీ లేదండి, మన పక్కింటి పిల్లి గారి గేద ఈనిందట, చుట్టుపక్కల పంపిస్తానమ్మా అన్నాడు. అమ్మమ్మో వద్దండి, అలాగే ఇరిగింటి పొరిగింటి పుల్లకూరలంటే మా ఆయన గారికి అస్సలు ఇష్టం ఉండదు అని చెప్తున్నాను. అదే సరే, కాసేపు సరే, నాకు బయట కొంత పని ఉంది, నా గురించి చూడక ఫోన్ చేసి పడుకో. అవునా, సరే అయితే ప్రసాదం తీసుకోండి. కళ్ళు కట్టుకొని తినండి. ఏ కళ్ళగట్టుకోకపోతే పుణ్యం రాదా? తప్పండి, అంతా నీ చేదస్తావు. తప్పండి, ఎలా మాట్లాడకూడదని చెప్తున్నాను కదా. అయినా నన్ను చూసి ఎందుకు ఇలా భయపడుతున్నావు? అబ్బే, భయం అంటారేంటి? మీరు నాకు దైవంతో సమానం. దైవం చూసి ఎవరైనా భయపడతారా? ఆరాధిస్తారా కానీ? చెప్పండి, భయం కాదు భక్తి. మరలా మన మంచి ఆ దేవుని తీసుకురావు. చూడు వాణి, ఇది ఒక అందమైన కళలా ఉండాలి. అదే భయంకరమైన కళ అనుకో, జీవితాంతం భయంగానే ఉంటుంది. అదే తీయని కళ అనుకో, అందమైన మధురానుభూతితో ఎక్కడి నుండో వచ్చి ఈ అందమైన మధురానుభూతి పొందుతామో అదే జీవితం. చూడండి, జీవితం కలలా మిగిలిపోయింది అనుకోండి, అది ఎప్పుడు మనకి బాధను మిగులుతుంది. అదే మనం దాన్ని కలలా కాకుండా ఒక జీవిత పాఠంగా నేర్చుకున్నాం అనుకోండి, అది చదివినప్పుడల్లా మనకు ఒక కొత్త జీవితం, కొత్త ఆలోచన పడుతుంది. ఆ సంగతి మీకు ఇంకా అర్థం కావటం లేదు. వాణి, నీవు నాకన్నా చాలా తెలివైందని. ఎందుకంటే నీ మాటల్లో ఉన్న నిజం గొప్ప. యు ఆర్ రియల్లీ గ్రేట్. సరేనండి, ఏమండి బయటికి వెళ్తానన్నారు కదా, భోజనం చేసి వెళ్ళండి. తప్పదంటావా? నాకు ఓరుగా పండించండి, భోజనం చేసి వెళ్ళండి. మళ్ళీ ఎప్పుడన్నా మరి నా కోరిక మన్నించండి. ఎవరి పేరు చెబితే ఇటు ప్రభుత్వము, ఎవరి పేరు చెబితే అటు ప్రజలు, ఎవరి పేరు అయితే పోలీసుల మెదలు ఎదురుతుందా ఆపేగా భయంకర మారణహోమం సృష్టించే పల్లెదల తప్పుడు సింగమే. గలవరపడికే పులిపోయి సమావేశం నీ మొగుడు నా మనసును పట్టించాడు. అది నాకు తెలిసే సంఖ్య పోలీసులు మాటలు పట్టుకెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ ఎక్కడికి ఎందుకు వచ్చావు? పోలీస్ స్టేషన్కే వెళ్ళాలనుకున్నానే, కానీ అనవసరంగా నా మనసులు కట్టే నా విషయంలో తల దూర్చాడు నీ మొగుడు. నా విషయంలో తల దూర్చిన వాడు తల తీయడం ఈ సింగన్న ఏమిటి? నా భర్త నీ మనుషులు పట్టాడా? మా అన్నదానకు పైన నీ మగుడు పోలీస్ స్టేషన్లో ఆ పైన
వాడు వాడు నిన్ను చూస్తున్నానని నీ అందాన్ని నీ అందాన్ని అనుభవించి కాల్చి తగినట్టు ముక్కల హుసేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నావు. అవునాడు ఆత్మహత్య నీకు చెప్పడం తెచ్చినాను. నేను ఎవరికైనా పెట్టాలి అనుకుంటే నేను ఎవరైనా తెలిసి నా పౌరం తెలిసి నీవు ఇలా మాట్లాడుతున్నావు అందుకనేమో నీలాంటి అందమైన అబ్బా అనుభవించాలని మనసు రా పిచ్చి ఆడదానితో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపించడం లేదు. సిగ్గా సిగ్గా సిగ్గెందుకే సిగ్గెందుకు ఆడదాన్ని అనుభవించడానికి మగసరి కావాలి కానీ సిగ్గెందుకే తల్లి చెల్లి లేనట్లా ఏమిటి తెగరిచ్చిపోతున్నావు. నీ మొగుడు పగలు దించి మిమ్మల్ని ఇద్దరిని జీవ సమాధి చేయాలి. అందుకే వచ్చి శభాష్ భర్త ధైర్యం శభాష్ భర్త ధైర్యం శభాష్ భార్యకొచ్చిందన్నమాట. అందుకే
పశువులు చేస్తావా పిచ్చిన కొడక. నాతో తలబడి ఉండాలి. చెవికి చెప్పినట్టు చెప్పాను రా. విన్నావా? వినలేదే. అందుకే నువ్వు ఈ ఇంటిని ఈ మొత్తం మోసం చేస్తానురా. పట్టారా కొడకా. పాపం. భర్తతో పాటు ఏం చేస్తావు? ఈ పంది పొట్టు సింగనదంటే యావత్ ప్రపంచానికి గుర్తొస్తుందిరా. నరసీపట్నం ఆర్టీసీ బస్సుకు బర్రె అడ్డు వచ్చి బస్సు మహానదిలో పడి 82 మంది దుర్మరణం. మామూలు మరణం కాదండి, దుర్మరణం. బాబు డైరెక్ట్ గా ఆ బస్సునే కొట్టవచ్చు కదా. బస్సులు రంగులు పోతుందనా, బస్సు సొట్టలు పడుతుందనా. వీడెవరండి డ్రైవర్ అండి బాబు. 60 సీట్ పాపకి, 12 సంవత్సరాల బాబుకి పెళ్ళి. సకాలంలో చిన్నపాచుల్లో వర్షాలు పడతాయండి పాడావు. అక్కడ బస్సు దూకి 20 మంది మరణం. ఇక్కడ కల్తీ సారా తాగి 82 మరణం. ఇంతకన్నా వార్తలు ఏమీ ఉండవండి ఈ విలేకరి నాయుడు గారికి. ఏంటి బాబు, చిన్నపాదుల స్కూల్లో పాఠాలు చెప్తే మాస్టర్లా కనబడుతున్నాడు బాబు. నన్ను మాస్టారు అంటున్నావు. ఎవరండి బాబు? సందకాడ కోళ్ళు పట్టే చేసి వీడు. అది కాదు మాస్టారు. అదిగో మళ్ళీ మాస్టర్ అంటున్నావు. నేను టీవీకి మాస్టర్ లాంటి. సారీ గురువు గారు. ఏమయ్యా, నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను బాబు? బేవర్స్ గారికి బేవర్స్లో కనబడుతున్నానా బాబు మీకు? ఎవరండి బాబు?
మాస్టర్ అన్న బాబు, గురువు గారు అన్న బాబు, మరి ఈయన వెళ్ళిపోయేవాడబ్బా. ఏంటయ్యా నీ ఉద్దేశం? అటు ఇటు తిరిగి కొనుక్కుతున్నావు నాయనా. నాకు 7 గుండె, 1 2 3 4, నాకున్నది 6 గుండెలు. 6 గుండెలా? గుండీలు కాదురా, గుండీలు. షటప్. ముక్కు తెలియని శుంఠవే నన్ను ఏరా అంటావా? మరి నీ ఎదవపేసికి ఏమని పిలవాలి బే? మాస్టర్ అంటే ఊరుకో, గురువు గారంటే ఊరుకో, అరే అన్న అంటే ఊరుకో. మరి నిన్ను ఎంతకీ ఏమని పిలిగావు? ఎవరో కొడక. స్వామి, నన్ను స్వామి అని పిలుస్తావా? ఓరి బాబోయ్, ఈయన కొడుకు నిజంగా పిచ్చెక్కిందని బాబు. ఏ మిస్టర్, అసలు నన్ను ఎందుకు పిలవాలనుకుంటున్నా చెప్పు. పేపర్ చూద్దామని. ఎందుకని? వార్తలు వేసుకున్నామని. అసలు పేపర్ ఎవరిది? పేపర్ మీదే, చదివేది మాత్రం మేమే. మరి మీరు కొనుక్కొని చదవచ్చు కదా. చదవరు. చెట్టు కింద పేపర్ వస్తుంది, చదివేసి పక్కన పెంచి వెళ్ళిపోయిన కొడుక్కి నా పేపర్ కావాలండి. సరే సార్, పేపర్ మేమే, దాన్ని చదివేది కూడా మేమే. చింపేది దాన్ని చింపేది కూడా మేమే. ఏమి చదివించారు బాబు? పేపర్ చూడమన్నా చూస్తే ఇస్తే కోపడతావు, ఇవ్వకపోతే తంతావు. ఇదెక్కడ నొప్పయ్యా బాబు? దొరికాడు బాబు. వీడు మొగం చూస్తే చేత కోరి పాపాలు దగ్గర ఏటయ్యో నాయుడు, మాటలు మీరుతున్నా. ఏ కొత్త ఇది చెప్పానా? చేతులు బయటికి లాగుతుంటేనే చిన్న పై వేసిందంటే. అబ్బే అదేం కాదండి, చొక్కా కిందకి లాగుతుంటాడు, కొంచెం పైకి లాగుతున్నా. లాగుతుందా కింద సాగుతుందా? సాగలేదు, జాగ్రత్త జారుతుందా? జారుకు ముడయ్యి ముడేస్తే కింద తగిలేచ్చు. అసలు ఇంతకీ ఇక్కడ పెట్టేసేంటి బాబు? అది ఏమీ లేదు బాబాయ్. అది ఇక్కడికి లబ్బు చక్కెర వస్తాడు కదా. డబ్బు చెట్టు అంటే ఏమిటి నాయన? అదే బాబాయ్, లబ్బు చక్కెర అంటే మీకు తెలియదు. అమ్మాయిలు బాబాయ్. లబ్బు చెట్టు అంటే అమ్మాయిలు ఎవరు చెప్పారు బాబు? ఎవరో దాన్ని పోతూ ఉంటూ ఉన్నాను.
ఏమైనా ప్రాంతాన కాకర కార్యాన్ని జన్మలో తీర్చినట్లు మన అన్న శంకరుడు తప్పించిన ఘనత మన పెద్దలు. అవునాగా బాబా ఆ చైతన్య ఓడి పారిను చుక్కల కాల్చి కాల్చి మన అన్న వాడు బాంబు వడింటిని బాంబుతో పేల్చి మన అన్న ఈ ప్రభుత్వానికి మరో సవాలు ఇస్తున్నాడు. అవును దాదా, కోర్టుకు బయలుదేరుతున్న పోలీసు వేలను అడ్డగించి అడ్డు వచ్చిన వారిని హతమార్చి మన పెద్దలను వినిపించిన ఘనత మన సినన్న రఘుకుడు. ఈ సంతోష సమయంలో మా ఆనందంతో పండుగ జరుపుకోవాలి. దానికోసం అన్ని సిద్ధం చేశా. ఒక లేడీ కళ్ళు బేబీని మాట్లాడి వచ్చా. మరి ఇదో కమా. అవును దాదా, అన్నకి ఎలాంటి నచ్చమని మన చిన్నకు అమ్మాయి అన్నా అమృతం అన్నా ఎక్కడైనా మొక్కువ. అందుకోసం ఈ లేఖల బాబాని తీసుకొచ్చా. నా పేరు శిరీష. నాకు ఆనందంతో పండుగ జరుపుకోవాలనంది. కమాండే
రే కాందాదా, న్యాయానికి ఎంతటి శక్తివంతుడైనా అతను కావలసిందేరా. నేను వాళ్ళకి ఎందుకు లొంగిపోయానో, వాళ్ళ ఎందుకు తప్పించుకున్నానో తెలుసా? మన సమావేశం జరుగుతుండగా పోలీసు దళాలు పెళ్లి ఉప్పినిలా ఉరిసిగుపడ్డాయి. మనం ఎటు కదలలేని పరిస్థితి. మనం ఎదురు దాడికి సిద్ధమయ్యేలాగా వాళ్ళు మనలో వాడిని బతకనివ్వరు. అందుకే వాళ్ళకి నొంగినట్లు నటించాలి. మన వాళ్ళు కొంతమంది మోర్ఖ్యంగా ఎదురు తిరిగి బాణాలు పోగొట్టుకున్నారా? అది ఈ అన్న మీద ఉన్న తమ్ముడి ప్రేమరా. సరిగ్గా 10 గంటలకు నన్ను కోర్టుకి తీసుకువెళ్తున్నారు. కోర్టుకి సమీపంలో ఎదురుగా ఒకడు నడి రోడ్డుపై పడి ఉన్నాడు. వాడు ఎంతటికి లేవకపోయేసరికి ఎక్కట్లో ఉన్న పోలీసులు కొంతమంది వాడిని పక్కకి తీయడానికి పోయారు. అంతే. ఏమైనా బ్రతికి ఉన్న మనిషి కాదు, చచ్చిన శవం. ఆ శవానికి బాంబులు కట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా వచ్చారు. అంతే. మరుక్షణం శవం చుట్టూ ఉన్న పోలీసుల మొత్తం అది చూసి వ్యాన్లో ఉన్న పోలీసు దళాలు ఎలక్ట్ అయ్యారు. అదే అదునుగా బాల వలయాన్ని తేలించుకొని మన సమావేశ విషయాన్ని పోలీసులకి చేరవేసిన ఇన్ఫార్మర్ విజయ్ గారిని ముక్కలుగా నరికి నన్ను ఎవరో బంధించలేరని రుజువు చేశాను. అన్నా, నిన్ను పట్టుకోవడానికి కేంద్ర దళాలు మన అడవులకు వస్తున్నాయి అట్టనా? అరే నాగు, ఈ మల్లిధరను పట్టుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే నా కోసం ఎందరో అధికారులు ఇక్కడికి వచ్చి దిక్కులేని సాగు చచ్చారు. అయినా నన్ను పట్టుకోవడం అంత సులభం కాదురా. అయ్యాలన్నా, మన స్థావరం చుట్టూ మందు పాత్రతో పూడ్చి ఉంచాను. అవి నీకు మాకు తప్ప మరెవ్వరికీ తెలియదు. గాలి నడకన స్థావరానికి చేరుకోవడం అసాధ్యం. ఒకవేళ వేరే మార్గాన్ని రావాలనుకుంటే అక్కడ కూడా బాంబులు పేలి పోలీసుల మృతి అని పేపర్లో పడుతుంది. అన్నా, మన స్థావరంలో ఉన్న ఏనుగు దంతాలు, గంధపు చెక్కలు, పులి చర్మాలు బయట ఎలా పంపాలన్నా? అవి మన లారీలో వెక్కించండి. అక్కడ నుండి శవాల గుట్ట దగ్గరికి చేర్చండి. అక్కడ మన మరపడంలో నుంచి మతకలు ఇంకా దెబ్బ మీదకు చేరుకోవాలి. అక్కడ మాఫియా గ్యాంగ్ లీడర్ టైగర్ శివకి కబురు చేయండి. వాడు మనకి కావలసిన డబ్బు సరుకు ఇస్తాడు. ఆ టైగర్ని ఒక్కసారి నన్ను కలవమని చెప్పండి రా. అలాగేనా? నాగు, మన రహస్య మందిరంలో బంధించబడ్డ ఆ జోహులను నా ముందు ప్రవేశపెట్టు.
ఏం డాక్టర్ నీకు ఎన్నోసార్లు సహాయ సహకారాలు అందించాం. కావలసినంత డబ్బును విలువైన బంగారాన్ని మీకు దక్షిణంగా సమర్పించాం. అన్నీ చేశారు సార్. ఎందుకు ఎందుకు డాక్టర్ ఎందుకు డాక్టర్ నీవు మాకు సహాయపడతావని. మరి నువ్వు మాకు చేసిందేమిటి డాక్టర్? కాల్పుల్లో గాయపడిన నా మనుషులు నీ వద్దకి వస్తే స్టేట్మెంట్ ఇస్తావని. మరి నువ్వు చేసిందేమిటి డాక్టర్? అన్నీ చేసి చెప్తాను. కాల్పుల్లో గాయపడిన నా మనుషులు నీ వద్దకి వస్తే పోలీసులకి ఫోన్ చేసి పట్టిస్తావా? అందుకు ప్రతిఫలం ఏమిటో తెలుసా? నా ప్రాణంతో సమానమైన నా ప్రాణమిత్రుల ప్రాణాలు కోల్పోవడం. చూడు డాక్టర్, అందుకే నీ ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోవాలి. ఈ డాక్టర్ గారి తోలి వలిసి నా కాళ్ళకి చెప్పులుగా కుట్టించండి. అలానే మీరు న్యాయ రక్షకులు. ఏం చేస్తాం పాపం, ఆ పిచ్చి జయచంద్ర నాకు సంబంధించిన ఫైలు బట్టలో పెట్టకుండానే త్రైలోకానికి ప్రయాణం కట్టాడు. మరి నువ్వు నా తమ్ముడు ఆనవాళ్లను పోలీసులకు చెప్పి ఘోరాతి ఘోరమైన తప్పు చేశావు. మరి ఈ తప్పులకి శిక్ష ఈ లాయర్ గారిని మన చిట్టి గారికి ఆహారంగా ముక్కలుగా నరికేయండి. మీరు నిరాహార దీక్ష, నా కోసం మీరు నిరాహార దీక్ష చేస్తానని కోర్టులో బల్ల బుద్ధి మరీ వాదిస్తారా? చూడు ఎమ్మెల్యే, నీ నియోజకవర్గంలో ఓట్ల కంటే నా చేతిలో సచ్చిన వాళ్ళు ఓట్లే ఎక్కువ. అలాంటి నన్ను బంధించాలని లేకుంటే కాల్చి చంపాలని కేంద్రం నుండి సరిహద్దు భద్రతా దళాలను రప్పించి నువ్వు నా కోసం నిరాహార దీక్ష చేస్తావా? నా గురించి బాగా తెలిసి కూడా చాలా తప్పు చేశావు. చూడు ఎమ్మెల్యే, నేనేంటో తెలిసి నా పౌరేంటో తెలిసి
తెలిసి కూడా నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావంటే అన్నా నడుముకి బాంబులు కట్టి చేతులు వెనక విరిచి కట్టి శవాల కొట్ట మీద నుంచి గుర్తు చేయాలి. అలాగేనా? ఈ మళ్ళీ ధరని పట్టుకోవాలని ప్రభుత్వాలే కాదు దేశ ప్రజలు మొత్తం గడ 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 వణికితారు. మిమ్మల్నేనండి పట్ట పగలు ఏ రమ్మ కోసమో పూర్వశ కోసమో పగటి కళలు కంటున్నట్టున్నారే. పగటి కళ కాదండి, పగటి కళ కాదండి. దేవత కోసం నేను ఎదురు చూస్తున్నాను. అవునా? అలాగైతే ఏ ఇంద్రుడు ఇంద్రకుమార్ని పంపించడం కాదండి, మీరే అందమైన అమ్మాయిని చూసి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గాఢంగా మీకు చెప్పండి, సరిపోతుంది. ఆఖరికి అంత అదృశ్యం నాకెక్కడికి. మీకేమండి కాలేజీలని అన్నింటిలోనే ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, బ్రేకింగ్లో ఫస్ట్, మొత్తం ఆల్మోస్ట్ అన్నింటిలో ఫస్ట్. ఆఖరికి అందంలో కూడా మీరేనండి ఫస్ట్. మేడం నన్ను మరి ఆకాశానికి ఎత్తిస్తున్నారా? అదే కాదు పవన్, ఇప్పుడు చూడు, అయినా మీరంటే నాకు చాలా అభిమానం. మీరు చూస్తే ముక్కు సూటిగా మాట్లాడే మనిషి, ఎవరితో అన్నా మాట్లాడాలంటే చాలా మోమాటం పడతారు, కానీ అది మీ గొప్పతనం. దేవి నువ్వంటే నాకెంతో తెలియని అనుకోండి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. దేవి నువ్వంటే నాకెంతో తెలియని అనుకోండి. నువ్వు చూడాలని చూస్తూ అలాగే ఉండిపోవాలని తెలియని ఆశ. హలో పవన్ కుమార్ గారు, నేనండి దేవిని. పవన్ గారు పవన్ కుమార్ గారు నిజంగా పగటగలే, అవును నిజంగా తీయగలే. మీరు కాలేజీ చదువుల్లో ఆటల్లో పాటల్లో అన్నింటిలో ఫస్ట్ అనుకున్నాను, కానీ ఇలా పగటి కళ్ళకి వెళ్ళడంలో కూడా ఫస్ట్ అని ఇప్పుడే తెలిసిందండి. అవునులేవి, అవునులేవి, ఆ కళలో ఒక దేవత కనిపించింది. ఏమిటి పగటి కళ్ళ కనడం, అందులో ఒక దేవత కనిపించడమా? ఇంతకీ ఎవరండి ఆ దేవత? దేవత నిన్ను కరుణించింది కళలో, కానీ గిరలో కరుణించాదరా. అయినా మీకేం తక్కువ అండి, మీలాంటి మంచి మనిషిని ఏ దేవత కరుణించుకుంటూ ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. దేవి అంటే అది నిజంగా ఏమేనంటావా? ఈ వయసులో అందులోనే పట్ట పగలు కలకన్నారంటే అది నిజంగా ప్రేమేనండి పవన్ కుమార్ గారు. మరి ఆ కళ నిజమవుతుందంటావా? తప్పకుండా నిజమవుతుంది పవన్. మీ చేత ప్రేమించబడడం నిజంగా అమ్మాయి చేసుకున్న అదృష్టం. సరే పవన్, మరి నేను వెళ్ళేదానా? అవును పవన్, ఈరోజు నా అభిమాన గాయకుడు ప్రోగ్రాం ఉంది, అక్కడికి నేను తప్పకుండా అటెండ్ కావాలి, అందుకే నేను వెళ్ళాలి. ఎక్కడ ప్రోగ్రాం? ఎప్పుడు? ఈ రోజు రాత్రి
వైఎస్ఆర్ ఆఫీసులో ఉన్నట్టుంది. అది మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇప్పుడే వాళ్ళు అడిగి కరెక్ట్గా ఏంటన్నది కనుక్కుంటాను. నా రాజా ప్రోగ్రామ్ ఇవాళ ఉంది. ఆయన్ని కలవబోతున్నాను, ఆయనతో మాట్లాడబోతున్నాను. నిజంగా ఆయన కోసం ఎన్ని కళలు కన్నానో తెలుసా? ఈ ప్రోగ్రామ్కి నేను కంపల్సరిగా అటెండ్ కావాలి, నేను నా ఫ్రెండ్స్. ఏంటి మీరు కూడా వస్తారా? అవును, అయినా మీరెందుకు వస్తారులేండి. ఎప్పుడు పుస్తకాలు చదువు అది ఎంతో తిరుగుతూ ఉంటారు. మీకన్నా ఖాళీ ఉంటుంది. నేను వెళ్తానండి. ఓకేనండి, బాయ్. నిన్ను ప్రేమించానని నీకు ఎలా చెప్పాను? నీవే కదా కలల దేవతమని. నువ్వంటే నాకెంతో వల్ల మరి అభిమానం ఉన్నట్లు. ఆ కళ నిజమైతే నాకంట అదృష్టవంతుడు మరెవరు ఉండలేమో. చూద్దాం, ఆ కళ నిజమైతే నాకంట ఈ లోకంలో మరెవరు ఉండలేమో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎక్కడికి వచ్చేసిన వారందరికీ నా పేరు తెలుసు అనుకుంటాను. మై నేమ్ ఈజ్ రాజా. ఇప్పుడు నా గానంతో మీ అందరినీ ఆనందపరుస్తాను. ఒక పేద కళాకారుడి సహాయార్థం ఈ స్టేజ్ పై ఒక పోట్లో ఇవ్వండి అని అడిగితే కళాహృదయంతో నేను ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నా గానంతో పాటు విశ్రాంతి తన ఒప్పు సొప్పుల వయ్యాలతో నాట్య విన్యాసాలతో మిమ్మల్ని అందరినీ ఆనందపడుతుంది. నా పేరు దేవి అండి. నేను మీ ఫ్యాన్ అండి. మీరన్నా మీ పాట అన్నా నాకు చాలా ఇష్టం. సార్, ఆటోగ్రాఫ్ ప్లీజ్. మీ పేరేంటి? చెప్పాను కదండి దేవి అని. ఇదేంటి? ఎక్కడ కూడా సారీ, మీ పేరేంటి? సార్ దేవి సార్. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఓ, పేరుకు తగ్గ చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. మరి చాలా టైం అయింది, నేను వస్తాను. అప్పుడే వెళ్ళిపోతారా? ట్యాక్సీలో వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అవును సార్. ఓకే ఓకే, సారీ సార్. ఇంక మీరు వెళ్ళండి. ఓకే. ఉసితమైతే ಮಂದುಗುಡಿ ಸಾಮಗ್ರಿವರೆಗೂ ನಾನು ಮತ್ತನೇ ನಲ್ಲಾನೆ ಈ ಮಾಫಿಯಾ ಸಾಮ್ರಾಜ್ಯಕ್ಕೆ ಕಿಂಗ್ ಆಫ್ ದ ಕಿಂಗ್ ಟೈಗರ್ నాకు తెలియకుండా ఇక్కడ ఎవరు కూడా ఊపిరి కూడా పెంచడానికి వీల్లేదు. అలాంటిది నా దగ్గర పెద్దలని సంబోధిస్తున్నావా? ఎవరు పంపించన్నా? మా అన్న వడిగారు పంపించారు. అక్కడే పంచా. అలా చెప్పు. ఈ భారతదేశంలో ఉన్న
పెద్ద పెద్ద పట్టణాల్లో అల్లర్లు జరగాలన్నా బాంబులు పేలాలన్నా ఈ టైగర్ శివ కొనసాగలు ఏంటే ఏ పని జరగదు. ఈ టైగర్ శివ తలుచుకుంటే ప్రభుత్వం సైతం దిగిపోవాలి. ప్రజా జీవనం సైతం నా ముందు శవాల గుర్తులుగా మాడిపోవాలి. అలాంటిది ఆ దగ్గరే లేస్తుందా? ఇంటికి నేను వచ్చిన పని అన్న మా అందించిన ఆర్డర్ ప్రకారం సరుకు తెచ్చా. నీ సరుకు చెప్తామే. నీ స్థానం కనుక ఒక్క మర్రి చెట్టు ఉందా? ఉంది. ఆ మర్రి చెట్టుకి 3 అడుగుల దూరంలో మీరు చంపిన పోస్ట్ ఆఫీస్ చంద్ర సమాధి ఉందా? నీకు ఆ విషయం ఇల్లు కళ్ళు మూసుకొని పాలు త్రాగుతూ నన్ను ఎవరు చూడలేదనుకుంటున్నా. అలాగే ఈ టైగర్ శివుడికి తెలియనిదంటూ ఏమీ లేదు. ఆ చిన్న తలవైపు తవ్వండి, అక్కడ దొరుకుతుంది మీకు సార్. అలాగే అన్న. నీ అన్నతో చెప్పు, కరెక్ట్ గా సరుకు పంపండి. గ్యారెంటీ లేకుండా ఆ సరుకు పంపుతా. ఈ విషయంలో ఏమైనా మార్పులు జరిగాయో మీ ఏరియాలో ఒక్క డబ్బుతో బస్ ఈ పట్ల చేస్తా. ఖబర్దార్. అయినా ఆ సమాధి విషయం నీకెలా తెలుసన్నా? అక్కడే ఉంటే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఈ టైగర్ శివ అవతరించే అనుకున్న పనిలో అనుకున్న చేయడమే ఈ టైగర్ శివ కలవాలి. అందుకు ఎంతటి మోసమైనా సరే సృష్టించగలిగిన ఈ టైగర్ శివ. అన్న మా అన్న నిన్నొకసారి కలమని చెప్పారు. ఓ నెల రోజుల వరకు మన డైరీలో ఖాళీ లేదని చెప్పు. వీలుంటే తప్పక కలుస్తానని చెప్పు. అలాగే అన్న. ఓ ఇక నువ్వు వెళ్ళవచ్చు. ఏంటి బేబీ? నా పేరు సంధ్య. ఆ, నీ ఎదురెత్తులు చూస్తుంటే నాకు నిజంగా సరి ఎక్కుతుంది. అందుకే నిజంగా ఆ బ్రహ్మ గొప్ప రసకుడే. ఎందుకంటే అలాంటి వారి కోసం ఇలాంటి రంబలను రికమెండ్ చేసి ఈ భూమి మీద వదిలాడు. కమాయితే ఏ పల్లిలే ఉడకబెట్టినవి బాబు, వేయించినవి బాబు, ఇదంతా డూబు బాబు. రండి బాబు రండి. ఏ పల్లి బాబే పల్లిలే, పల్లిలే పల్లిలే బాబు. రండి బాబు రండి, రండి బాబు రండి. మా దగ్గర తొక్కలు తప్ప పిక్కలుండవు బాబు. రండి బాబు రండి. మాట సరసం రేట్ తెలుసు బాబు. రండి బాబు రండి. బాబు ఎంతసేపు అరిశాను కానీ ఎవరు కూడా
రారండి బాబు. ఇది ఎక్కడ చిన్నపాచలయ్యా బాబు. మంగళవారం సంతకెళ్ళి పొద్దున బయలుదేరి పొద్దు వచ్చి బయలుదేరినాను. చేపుకున్నాను కింద చేపుకున్నాను ఆపుకున్నాను కానీ ఎవరు కూడా రాలేదు బాబు. రండి బాబు రండి. ఎవరు బాబు? బాబు డబ్బులు ఇవ్వకుండా జనకాయలు తింటున్నారు. ఎవరు బాబు? ఏ మిస్టర్, ఒక 1000 రూపాయలు చేస్తాను ఇవ్వు. 1000 రూపాయలు శనక్కాయలే బాబు. నాయుడు గారు బాబు. బాబు నా బేరం అంతా మీ దగ్గరే బాబు. చేసింది నేరం, ఇక్కడ బేరం అంతా పొలమే. ఇలా కొడుకు ఈ వేషం ఏంటంటే వేసేదబ్బా. నాకు ఇచ్చిందే ఈ వేషం, నాకు ఇచ్చిందే ఈ వేషం. నా టైం వేస్ట్ అయిపోయా. త్వరగా చెప్పు, నాకు అవునా మీటింగ్ ఉంది. మీటింగా? ఇంతకీ మీరు ఎవరు బాబు మీటింగ్ అంటున్నావు? దీనికి ఏమైనా డైలాగ్ మర్చిపోండి. అక్కడ శలక్కాయలు ఎంత ఎంత అన్నది సంత. అక్కడ మంగళ సంత, ఇక్కడ ఎంత, ఇక్కడ ఎందుకు కొంత. డైలాగ్ మర్చిపోతాం చెప్ప. అయ్యో బాబో, వీడికి ఏమైనా పిచ్చా పిచ్చా అంటున్నావు? ఇందులో బొచ్చలేదురా బాబు. వీడికి నమస్కారం. ఆయన పంచాంగాలు చెప్పి చెప్పి వీడి బుర్ర మొత్తం బయట బ్లడ్ అయిపోయింది. ఇదం నమః సుఖాం భవామి ఇదం నమః. మీరు కొనుక్కోపోయిన నేనే తింటున్నాను. నేను తగులుకుంటాను. రేట్ చేస్తాను. మరి నా ఆడదారుతో రేట్ చేసుకోండి. అండి బాబు రండి. బాబు మీరు ఇంతకీ అది సరే గాని బాబు మీరు సినీ యాక్టర్ చిరంజీవిలో ఉన్నారు బాబు. చిరంజీవికి ఫైట్స్, డాన్స్, బాక్సింగ్ షో నేర్పించింది నేనే బాబు. బాబు చిరంజీవి గారికి బాబు బాబు మీకు సమాచారం తెలుసా? బాబు మీకు సమంత కూడా తెలుసు బాబు. ఎవరన్నా కొడక సమంత లెక్కేంద్రా. విలియానా, అరుణ, సిరీలియా, దాని అమ్మ 3 కూడా నాకు తెలుసురా. బాబు ఇంతకీ ఆ సమంత గారు తెలిస్తే ఒక్కసారి పిలుచుకుంటే దాంతో వాడేసుకుందాం, పాటేసుకుందాం. అమ్మరా వేసుకుందాం. ఎంతసేపు వచ్చి? నేను వచ్చి గంట టైం అవుతుంది. అయినా నేను ఎప్పుడు వస్తే నీకు ఎందుకు చెప్పు. దేవి గారు అలకలో కూడా చాలా అందంగా ఉన్నారు. పొగడతలకి ఏమీ తక్కువ లేదు. నన్ను కలుసుకోవడానికి వచ్చే ముందు దారిలో ఎవరో గర్ల్ ఫ్రెండ్ కనిపించుంటుంది. దాంతో ఊసులాడి ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయి ఉంటుంది. అప్పుడే అనుమానం ప్రారంభమైందనమాట. అయినా ఎంత అందమైన అమ్మాయి ఉండగా నాకు వేరే అమ్మాయి నాకెందుకు? నేను ఫోన్ చేసి గంట టైం అయింది. అప్పటి నుండి నువ్వు ఏం చేస్తారో, ఎక్కడికి వెళ్ళావు? చూడు దేవి, చూడు దేవి,
చెప్పేది? నన్నే నీ అమ్మాయిగా చేర్చుకున్నా నీ పట్టుదలకు ఫెంటాస్టిక్. అదే కదా నీ అలసు. చూడు చూడు రాజా, ఫ్యాన్గా మాట్లాడడం నా అలవాటు. ఏదైనా నేను ముక్కు సూటిగా మాట్లాడతాను. నిన్ను మొదటిసారి టీవీలో చూసినప్పుడే నిన్ను నా వాణ్ణి చేసుకోవాలని నేను అనుకున్నాను. అలాగే ఇప్పుడు నిన్ను నా వాణ్ణి చేసుకున్నాను. నాది అనుకున్న నా వస్తువు మీద ఎవరైనా చేయి వేసినా, ఎవరైనా కన్ను వేసినా నేను అసలు సహించను. చూడు దేవి, ప్రతి మనిషికి అలాంటి మనస్తత్వం ఉండడం సహజం. కానీ పరిస్థితులు బట్టి నడుచుకోవాలి. అంటే నేను చేసిపోయి భాష పాడడం నా హాబీ. అలాంటిది నన్ను ఎంతో మంది ఎత్తుపడవచ్చు. అంటే ఇలాగా ప్రేమతో మాట్లాడవచ్చు, గుర్తుకోవచ్చు. రాజా, చేస్తేవి మనం ఎదుటివాడిని ఏ ఉద్దేశంతో చూస్తామో అవతల మనిషి అలాగే కనిపిస్తాడు. చూసే ఉద్దేశంలో తేడాలే కానీ ఎదుట మనిషి ప్రవర్తన బట్టి కాదు. అనుమానం మనిషికి ఉండటం సహజం. కానీ దాన్ని నమ్మకం ఉన్న ఆయుధంతో ఎదుర్కోవాలి తప్ప ప్రతిదానికి గోత్రత్వంలో పెట్టి చూడకూడదు. అది మంచి వాళ్ళ లక్షణం కూడా కాదు. సారీ రాజా, ఐఎమ్ వెరీ సారీ. సహజం. ఆడవాళ్ళలో ఉండే సహజ గుణాలు నీలోనూ ఉన్నాయి. దాంట్లో నీ తప్పేమీ లేదు. ఇప్పుడు ఇప్పుడు నాకు మీరు ఎంత గొప్పగా కనిపిస్తున్నారు. మరి దేవి గారు పొగిడేస్తున్నారే. నాలో ఉన్న పెంకితనాన్ని పోగొట్టారు మీ మాటలతో. ఇప్పుడు నేను పరిపూర్ణమైన స్త్రీగా ఉన్నాను. ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ. దేవి, రేపు పొద్దు నుంచి నేను కనిపించలేము. ఎందుకని? మా అన్నయ్య వదిన చూసి మా అన్నయ్య వదిన దగ్గర నుంచి ఒక లెటర్ కూడా రాలేదు. నేను 2 లెటర్స్ వేసినా దానికి సమాధానం కూడా లేదు. ఎప్పుడు ఇలా జరగలేదు. మరైతే మీరే వెళ్ళి కనుక్కోవచ్చుగా. వెళ్దామని బయలుదేరుతున్నాను. మరి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఉత్తరం అయినా ఫోన్ అయినా తప్పకుండా చేస్తాను. కానీ మిమ్మల్ని విడిచి అన్ని రోజులు ఉండలేనేమో అనుకుంటున్నాను. సరే కానీ ఇంతకీ మీ అన్నీ ఏం చేస్తుంటారు? ఉండకూడదురా పాపం. ఆ చైతన్య గారు దిక్కిలేని చోటుకు వచ్చాడురా. వాడితో పాటు వాడి భార్య అందాల బొమ్మ తను కూడా చచ్చిందిరా. కానీ నాకు ఎందుకో కాస్త దిగులుగా ఉందిరా. నీకు దిగలేదు కన్నా. ఆ చైతన్య గారి భార్య వాడి అందమే అందమురా. కానీ దాన్ని అనుభవించకుండా చంపేశాను అని కాస్త మనస్తాపం. నీకు ఆవేశం ఎక్కువన్నా. వాడిని చంపి వాడి భార్యను లేపుకొస్తే సరిపోదా? అదే చేయాలనుకున్నాను. కానీ ఆవేశంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. వాడు
ఆ జయచంద్ర గారు నా మీద ఈ సింగల్ మీద వెళ్తున్నాడా? నాపై చేయి వెత్తిన వాడు చేయి తగ్గాల్సిందేనా? ముంబై మాఫియా లీడర్ మస్తాను కూడా అలాగే చంపి మనకు రావాల్సిన సరుకులు లేకుండా చేసామన్నా. వాడు ముంబైకే దాదా వచ్చు. వాడి వెనకాల 100 మంది రౌడీలు ఉండొచ్చు. కానీ ఈ సింగన్నతో ఈ సింగన్నతో గేమ్ ఆడిన వాడికి ఎవరికైనా సరే చరిత్ర ముగిసిపోవలసిందే. ఏం కాందాడా నీ వెళ్ళిన పని ఏమైందిరా? ఈ కాందాలో వెళ్ళిన పని పండే గాని కాయ కాదన్నా. కాన్ నాగు అన్నా మీరేరా మాకు మూల స్తంభాలు. మేము ఏదైనా పని చేయాలంటే మీ ఇద్దరు మాకు అనుచరులుగా ఉన్నంతగాను మాకు ఏమీ కాదురా. కాన్ మాకేం తక్కువన్నా? అనుక్షణం కష్టపడి పని చేసిన మాకు కడుపు నిండా తిండి పెట్టలేని దుర్భర జీవితాల నుండి విముక్తులు చేసి మాకు సంతోషాన్ని ఇచ్చారు. మాకింతకన్నా ఏం కావాలన్నా? కాన్ నాగు అన్నా ఈరోజు ఎందుకో నాకు కాస్త ఆడగాలి మీద మనసు పడిందిరా. ఒక్కసారి ఆడగాలి రుచి చూడాలనిపిస్తుందా నాకు? నువ్వు అంటే దాన్ని ఇప్పుడే తీసుకొస్తాను అన్న. ఈ విషయం పెద్దలకు తెలిస్తే నాకు మన పెద్దన్న ఏకాంత బంధంలో ఏకాంతంగా ఉన్నారు. అన్న ఇప్పుడే బయటికి రాడు. చీకట పడితేనే కానీ అన్న మనకు కనిపించడరా. ఈలోపు మన ప్రళయతాపం తీర్చుకున్నామరా నాడు. నాకు తెలియగలుగుతానన్నా. అన్న మందు తాగడు, అమ్మాయిని అంటాడు. అదేమిటన్నా? అన్న రూటే సపరేట్. అన్న విషయం మీకు తెలియదా? తెలియదన్నా? నాకు అన్న మందుకు బదులు రక్తం తాగుతాడురా. అన్న మందుకు బదులు రక్తం తాగుతాడురా. ఆడగాలు తగిలిందంటే మనల్ని కూడా తప్పి మన రక్తం తాగుతాడు. అందుకేనా అన్నకి ఆడగండం ఉందని చెప్పించా. పొరపాటు కదన్నా. ఏంటి నా పొరపాటు? ఒకప్పుడు అన్న నేను నల్లమల అడవులలో దాగి ఉన్నాము. పోలీసులు మా చుట్టుముట్టి ఉన్నారు. అయినా నీవు భయపడలేదురా నాకు. ఎందుకో తెలుసా? అన్నకి నాకు ఎవరైనా సరే మా మధ్యకి వస్తే ఎంతటి వాడైనా సరే మసి చేస్తామురా. కానీ అన్న చిన్న పొరపాటు చేశాడురా. ఆ రోజు అటుగా వెళ్తున్న ఒక ఆడదాన్ని బలవంతంగా అనుభవించాడు రా నాకు.
చెబితే నన్ను కూడా ఎదిరించాడుగా. అదేలా ఈ నదుట మీద గాయం. అందుకే అన్నకి ఆడగడ్డ ముందని కొండదేవి అన్నారు. కాస్త మనసు నిలకడగా లేకుండా పోతుందిరా. కొన్ని సందర్భాలలో కొన్ని కావాలిరా. నాకు ఇప్పుడు అమ్మాయి గాలి కావాలిరా. ఆపండిరా. చాలా చక్కనైనా చెప్పాలిరా. ఈ గాలి సోకినప్పటి నుండి నా మనసులో కాస్త కొండల్లో ఇటువంటి అమ్మాయి గురించి ఎదురు చూస్తున్నాను. ఈ రోజుకి ఈ అందంతో నా తమ్ముళ్ళు నాకు ఈ కాన్ని చాలా ఆనందించబడతాను. దీనికి మూడు పేరే ఉందనా? జనాన్ని మాయ చేసే బ్రతికేది. ఎలాగైతే ఏ విధంగా ఆనందం అన్న వచ్చే చెప్పుడవుతుందిరా. ఈ పుడిని ఇలా చూశాడంటే మనల్ని చంపి మన రక్తం తాగుతాడురా. అందుకు ఈ అందాల బొమ్మని నువ్వు తీసుకెళ్ళి కానీ నాగే నువ్వు చూడరా అన్న వస్తున్నాడో లేదా? మా అన్న వచ్చాడంటే నిన్ను నన్ను నరికి పోగలు పెడతాడు. ఎవడైనా సరే ఈ సింగన్నతో తలపెడితే ఎవరికైనా ముచ్చమట్టు ఎన్ని కుతంత్రాలు పడినా ఈ సింగన్నని మళ్ళీ చూపెడతా. అన్న ఎక్కడున్నాడు? అన్నా ఏంటి మన గ్యాంగ్ విషయాలు ఏముందన్నా? మనం అనుకున్నవన్నీ కూడా సక్రమంగానే సాగిపోతున్నాయి. కానీ ఎందుకో మన మీదకి పోలీసులు కనిపోయినా
ఎవడో కూడా ఏమి చేయలేదు. ఆ టైగర్తో మనకు చాలా పని ఉందన్నా. ఇప్పటి వరకు ఎక్కడెక్కడంటో వీరాది వీరులు పంపించారు. ఏమైంది? మన రూపాన్ని సైతం కన్నెత్తి చూడలేకపోయారు. విన్నానన్నా, కానీ ఆ టైగర్ మన మాట వింటాం లేదు. అవునన్నా, మనం అంటే ఏమిటో ఆ టైగర్ గారికి రుచి చూపించాలి. ఆ టైగర్ గారికి అంత పొగరా? వాడు టైగర్ అయితే నేను సింహానిరా. నా అడుగులు తప్పుడు వింటేనే ప్రభుత్వాలు సైతం తత్తరపడతాయి. నా నోటి మాట వింటేనే ఈ అడవిలో రాజులు సైతం పరుగులేస్తాయి. అలాంటి ఈ అడవి సింహాన్ని తప్పుగా అంచనా వేయటమా? తమలో 2 లారీలు జలాన్ని తీసుకువెళ్ళి వాడిని వారి స్థావరాన్ని పసిమీపడడం చేసిన శాంతించమ్మా, శాంతించు. ఆ టైగర్ గాడితో మనకింకా చాలా పనులు ఉన్నాయి. మన పని అయిన తర్వాత ఆ టైగర్ గారిని పసం చేద్దామన్నా, పసం చేద్దాం. అంటే వాడి తెలివికి మెచ్చుకోవాలా? లేకుంటే మన గ్యాంగ్లో ఎవరైనా వాడికి తొత్తులుగా పనిచేస్తున్నారా? ఆ అనుమానమే వద్దన్నా. వాడు మహా చిత్తులు మారినక్క. వాడితో మనకి చాలా అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు తీరిన తర్వాత వాటిని కైలాసానికి ప్రయాణం కట్టిద్దాం. అవునన్నా, చిన్న చెప్పింది ఏదంటూ. అయితే ఆ టైగర్కి నన్ను కలవమని చెప్పారా? ఎప్పుడు వస్తానన్నాడు? వీలు చూసుకొని ఎప్పుడో ఒకప్పుడు వస్తానంటనా. పల్లెతోలకు నా నమస్కారం. మాటల్లోనే వచ్చావు. ఏ గాయిస్మాన్ బాబా, అంటే నా గురించే మాట్లాడుకుంటున్నారా? అవును టైగర్, నీ గురించే మాట్లాడుతున్నావు. అంటే నన్ను ఎలా స్మార్ట్ చేద్దామరా? చచ్చా అదేం కాదు టైగర్, మన సరుకు విషయం. చూడు మనతరా, ఈ టైగర్ కళ్ళు మూసుకొని సైతం ప్రత్యర్థిని సైతం ఇష్టం కాల్చినట్టు కాల్చగలిగే కెపాసిటీ టైగర్. నాతో జేములాడొద్దా? టైగర్ హద్దుని మీరి మాట్లాడుతున్నావు. చూడు మనతరా, ఈ కీకరణ్యాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నావు. నీకు నాకు స్నేహం వల్లే కానీ శత్రుభావం వద్ద. చూడు టైగర్, నీతో మాకు స్నేహమే కానీ శత్రుత్వం వద్దు. నీ యుక్త శక్తులతో ఇంకా మనం చాలా కార్య
సోదరా మీకేం కావాలో చెప్పండి, చేయడానికి ఈ టైగర్ ఎప్పుడు కూడా సిద్ధమే. ఏ అడవిలో గాని చుట్టుపక్కల ఉన్న సంపదలో గాని ఆ